ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయినటువంటి రోడ్లు డెవలప్మెంటే కనిపిస్తూ ఉంది, కానీ చెరువులు కానీ రోడ్లు కానీ ఈ గ్రామంలో వాటర్ ట్యాంక్ కట్టాల్సినటువంటి అవసరం ఇస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ గ్రామంలో కూడా వాళ్ళు కట్టడం మట్టేసినటువంటి దాఖలాలు పోలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 14 నుంచి 19 వరకు చేశాం. ఈ 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళా మనకి అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉంటేనే మన గ్రామాల అభివృద్ధి ఏమిటో తెలుసుకొని అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వెంకటగిరి మండలంలోని పారోలు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణను శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు, ఎంపీపీ తనుజా శివారెడ్డి, మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళి రెడ్డి, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గొడూరు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు రామచంద్రయ్య, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఉన్నారు. ఓకే సార్ నా సైడ్ అందరూ చైతన్య రథానికి ముందు వైపు నడవాలమ్మా. సార్ పైన వస్తున్నారు. అందరూ ముందు వైపు రండి. అందరూ ముందుకు రండి. అందరూ చైతన్య రథానికి ముందు వైపు నడవాలి. జెండాలు ఉన్న వాళ్ళు పైకి లేపు పట్టుకోండి. ముందుకు రండి. ముందుకు రండి. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, యూత్ బాగా జోరుగా ఉంది. ఎండ కూడా బాగానే ఉంది. అయినా కూడా ఎండ కూడా లెక్క చేయకుండా బాగా నడిచారు. ధన్యవాదాలు. చింతకుంటకి అన్ని రకాలుగా మనం 100% పనిచేసాం. కాపు లోన్లు కానీ ఎక్కువగా ఇచ్చింది ఇక్కడే. కాపు నేస్తామని చెప్పి 2 లక్షలు అయితే ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 కట్టేటట్టు. ఆ లక్షలు కట్టాలో లేదు తెలియదు. ఇంకా అది కూడా కట్టలేదు. 2 లక్షలు ₹1,00,000 సబ్సిడీ పట్టుకునే ఇచ్చారు వాళ్ళు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.
ఒక్కరికి కూడా నా నమస్కారాలు. రేపు 13వ తారీఖు జరగబోయే మన ఎలక్షన్లో ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పిన విధంగా సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి ఇంతకు ముందే చెప్పాము, 4000 పెన్షన్, 3 సిలిండర్లు ఫ్రీ. అలాగే మన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా చదువుకునేదానికి 15,000 రూపాయలు ఫ్రీ ఇస్తున్నారు. అలాగే బస్ టికెట్లు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించడానికి బస్ టికెట్లు ఇస్తున్నారు. నిరుద్యోగులకి ఉపాధి కల్పించడానికి చేస్తున్నారు. అలాగే 3,000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగులకు కూడా ఇవ్వడానికి సిద్ధపడింది మన ప్రభుత్వము. ఇలా చెప్పుకుంటూ పోతే 25 పథకాలని మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టింది. కాబట్టి మీరందరూ కూడా కమలం గుర్తుకి, సైకిల్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మనందరం కూడా ఈ 2019లో ఒక రాక్షసుడిని ఎన్నుకొని ఆ రాక్షసుడు యొక్క నిధులను కూడా దొంగలించి ఈరోజు తనుజారెడ్డి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో చేరిందంటే మీరు అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి. వాళ్ళకి నిధులు ఇవ్వకుండా, సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా పక్కదోవ పట్టించినటువంటి వైసీపీ ఒక ప్రభుత్వాన్ని మనం రేపు 13వ తేదీ ఓటుతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వెంకటగిరి నియోజకవర్గం 2 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మన అన్న శ్రీ కురుగొండ రామకృష్ణ గారికి సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన పవిత్రమైన ఓటునేసి అత్యధిక మెజారిటీతో పారోలు గ్రామంలో గెలిపించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఇంకొక ఓటు మన వెలగపూడి వరప్రసాద్ కమలం గుర్తు మీద బీజేపీ అభ్యర్థికి ఓటేసి